ఫ్రెండ్స్, డిప్యూటీ సీఎంపై దాడి, తీవ్ర కోపంలో సీఎం. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో వస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం ఎందుకు దాడి చేయవలసి వచ్చింది, అసలు ఏంటో అంత గొడవ జరిగిందనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, డిప్యూటీ సీఎంపై ఎమ్మెల్యే నూరుల్ హుడా సభ వెలుపల దాడి చేశాడని అధికార బీజేపీ ఆరోపించింది. ఈ అంశంలో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడడంతో సభను వాయిదా వేశారు. కాగా తాను మొమిన్పై దాడి చేయలేదని, నిరసనలో భాగంగా సభకు వెళ్లే మార్గాన్ని మాత్రమే అడ్డుకున్నానని హుడా వివరించారు. గత వారం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీజేపీ ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మి తీవ్రంగా దుష్పలాడి అదేవిధంగా భౌతికంగా దాడి చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ సభ్యులు, శాసనసభ్యులు నల్లటి దుస్తులు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే సభ ప్రారంభమయ్యే ముందు కాంగ్రెస్ శాసనసభ సభ్యులు అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఛాంబర్లకు వెళ్లే మార్గంలో ధర్నా నిర్వహించారు. అయితే ఈ సమయంలో అక్కడ డిప్యూటీ సీఎంను కూడా అడ్డుకున్నారు. అయితే డిప్యూటీ మెమోన్ నుంచి తనకు వాట్సాప్ సందేశం అందింది. నూరుల్ హుడా తనపై దాడి చేశాడని, తాను ఆసుపత్రిలో చేరినట్లు సందేశం ఉందని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. సభ వెలుపల జరిగిన దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నట్లు సీఎం బిస్వా శర్మ ప్రశ్నోత్తరాల సమయంలో పేర్కొన్నారు. చూసారు ఫ్రెండ్స్, ఇదంతా కూడా అసెంబ్లీ సమావేశాల్లో అయితే జరగడం జరిగింది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.